చందమామ కథ చిత్రమైన జాతకం. కళింగ రాజ్యంలో అనేకమైన గొప్ప నగరాలుండేవి. అందులో దాంతిపురం అనే నగరానికి ప్రభువు కళింగు. అతనికి పెద్ద కళింగు, చిన్న కళింగు అని ఇద్దరు కొడుకులున్నారు. వీరి జాతకాలు పరిశీలించిన దైవజ్ఞులు ఇలా చెప్పారు: తండ్రి తదనంతరం పెద్దవాడే రాజ్యానికి వస్తాడు. చిన్నవాడిది మాత్రం చిత్రమైన జాతకం. అతని జీవితమంతా సన్యాసి యోగమే. కానీ మహారాజ యోగం గల అదృష్టవంతుడు అతనికి కుమారుడుగా పుడతాడు అని చెప్పారు. అయితే కొద్ది కాలానికే రాజు కళింగు కాలం చేశాడు. జ్యేష్ఠుడు సింహాసనం అధిష్ఠించాడు. చిన్నవాడికి రాజప్రతినిధి పదవి వచ్చింది. తనకు కలగబోయే కుమారుడు మహారాజు కాబోతాడని జ్యోతిష్కులు చెప్పిన మాట చిన్న కళింగు బాగా మనసుకు పట్టింది. ఈ ధీమాతో అతడు అన్నకు లొంగి ఉండక స్వతంత్రుడుగా వ్యవహరింపసాగాడు. ఉభయుల మధ్య కలతలు ప్రారంభమైనాయి. రాజు చిన్నవాణ్ణి బంధించమని ఆజ్ఞాపించాడు. అదే కాలమందు బోధిసత్వుడు అవతరించి కళింగ రాజ్య మంత్రులలో ఒకడుగా ఉంటూ వచ్చాడు. పెద్ద కళింగు తరం నాటికి అతడు బాగా వృద్ధుడైపోయాడు. కుటుంబ క్షేమం కోరిన వృద్ధ మంత్రి చిన్న కళింగు వద్దకు వచ్చి రహస్యంగా రాజాజ్ఞను వెల్లడించాడు. రానున్న అవమానాన్ని తలపోశాడు చిన్నవాడు. తాత, అన్ని విధాలా నాకు నీవే హితుడవు. ఆనాడు జ్యోతిష్కులు చెప్పిన మాటలు నీకు తెలుసు కదా. అవి ఫలించడమే నిజమైతే నా కోరిక నెరవేర్చవలసిన బాధ్యత నీపైనే ఉన్నది. ఇదిగో నా పేరుగల ఉంగరం, నా శాలువ, నా ఖడ్గం, ఈ మూడు ఎవడైతే నీ వద్దకు తెచ్చి ఆనవాలు చూపిస్తాడో వాడే నా కొడుకు అని గుర్తుంచుకో. నీ చేతనైన సహాయం కూడా చెయ్యి అని చెప్పి రెండవ కంటివాడికి తెలియకుండా అరణ్యాల్లోకి పారిపోయాడు. మగధరాజుకి లేక ఒక కుమార్తె కలిగింది. ఈమె జాతకం చూసిన జ్యోతిష్కులు, ఇది ఒక చిత్రమైన జాతకం. రాజకుమారి జీవితం ఒక సన్యాసిగా గడుపుతుంది. అయితే ఆమెకు మహారాజ యోగం గల ఒక కుమారుడు పుడతాడు అని చెప్పారు వాళ్ళు. ఈ వర్తమానం తెలియగానే సామంతరాజులు అందరూ రాజకుమారిని పెళ్లాడాలని వచ్చి పోటీలు పడసాగారు. రాజుకి గట్టి చిక్కే వచ్చింది. వీరిలో తన కూతురుని ఏ ఒకరికి ఇచ్చినా తక్కిన వారు కక్షగట్టి పగ తీర్చుకోవడం సహజం. కనుక ఈ అపాయం నుండి తప్పించుకోవటానికి నిశ్చయించుకున్నాడు. గత్యంతరం లేక భార్యను కూతుర్ని వెంట పెట్టుకొని మారువేషంతో అరణ్యాల్లోకి పలాయనమయ్యాడు. నదీ తీరాన సదుపాయమైన జాగాలో ఒక చిన్న కుటీరం నిర్మించుకొని అందులో ముగ్గురు కాలక్షేపం చేస్తూ వచ్చారు. వీరి కుటీరానికి కొంచెం ఎగువని కళింగరాజు పుత్రుని కుటీరం కూడా ఉంది. ఒక రోజున కుమార్తెను కుటీరంలో వదిలి మగధరాజు దంపతులు కందమూల ఫలాదుల కోసమని వెళ్ళారు. వారు వెళ్ళిన సమయంలో రాజకుమారి రకరకాల పువ్వులు పోగు చేసి ఒక చక్కని దండ కట్టింది. కుటీరం పక్కనే గంగ ఒడ్డున ఒక గున్నమామిడి చెట్టుంది. మగధ రాజకుమారి ఆ చెట్టెక్కి కొమ్మల్లో కూర్చుని తాను కట్టిన పువ్వుల దండను అక్కడి నుండి నీటిలో పడవేసి వేడుక చూస్తోంది. ఆ పువ్వుల దండ తేలియాడుతూ పోయి స్నానం చేస్తున్న చిన్న కళింగు తలకు తాకింది. గప్పున అతడు దానిని తీసి చూసి, ఎంత చక్కటి పూలదండ, ఎన్ని రకాల పువ్వులు, దీనిని ఇంత ఇంపుగా సొంపుగా కూర్చున్నామే అపురూపమైన అందగత్తే అయ్యుండాలి. ఈ మహారణ్యంలో ఇటువంటి సుందరికి పని ఏమిటో అని ఎన్నో విధాలు ఆలోచించాడు. దండకట్టిన సుందరిని వెతికి పట్టాలని అతని మనస్సు ఉరకలు వేయసాగింది. ఈ సంకల్పంతో కళింగు దీక్ష పట్టిపోతూ ఉండగా ఒక దిక్కు నుంచి వీణుల విందు చేసే తీయని కంఠస్వరం వినిపించింది. అట్టే నిలబడి అటూ ఇటూ చూసి మామిడి చెట్టు కొమ్మల్లో కూర్చొని పాట పాడుతున్న సుందరి కనిపించేసరికి రాజకుమార్తెను చూసి కళింగు పరవశుడై ఆమెతో కుశల ప్రశ్నలు ప్రారంభించాడు. చివరకు ఆమెను తన భార్యగా చేసుకోవాలనే ఉద్దేశం కూడా వెల్లడి చేశాడు. అందుకామె, మీరు ఋషి సంతతికి చెందినవారు, మేము క్షత్రియులము అన్నది. వెంటనే కళింగు, నేను క్షత్రియున్నే అంటూ తన గుట్టు మట్టు అన్నీ విప్పి చెప్పాడు. అప్పుడు రాజకుమారి తమ పరిస్థితులను కూడా దాపరికం లేకుండా చెప్పేసింది. ఇద్దరూ కలిసి ఆమె తండ్రి వద్దకు వెళ్ళగానే సంగతి సందర్భాలు తెలుసుకొని
ఇతడే అమ్మాయికి తగిన వరుడు అని మగధరాజు నిశ్చయించాడు. చిన్న కళింగుకి మగధరాజు కుమారికి వివాహం జరిగింది. కొద్ది కాలానికే వారికి ఒక కుమారుడు కలిగాడు. గొప్ప లక్షణాలతో ప్రకాశించే ఆ బిడ్డడికి విజయ కళింగు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒక రోజున కళింగు జాతకాలు తీసి లెక్కవేసి గ్రహకూటాలు ఎలా ఉన్నది చూశాడు. అప్పటికి తన అన్న అయిన పెద్ద కళింగు ఆయువు మూడి ఉంటుందని లెక్కల వల్ల తేలింది. అప్పుడు కళింగు కొడుకును చేరబిలిచి, కుమారా, నీవు జీవితం గడపవలసింది ఈ అడవులలో కాదు. నా అన్న పెద్ద కళింగు దాంతీపుర ప్రభువు. ఆ రాజ్యానికి వారసుడవు నీవే. కనుక వెంటనే వెళ్ళి ఆ సింహాసనం అధిష్ఠించు అని చెప్పి వృద్ధమంత్రి పరిచయం చేసి 3 వస్తువులు ఆనవాలిచ్చి దీవించి పంపాడు. తల్లిదండ్రుల వద్ద, తాత అమ్మమ్మల వద్ద సెలవు తీసుకున్న మన విజయ కళింగు దాంతీపురం చేరుకొని వృద్ధమంత్రిని దర్శించి నేను పలానా అని చెప్పాడు. అప్పటికి చిన్న కళింగు అంచనా ప్రకారం అతని అన్న కాలం చేశాడు. దాంతీపురం అరాచక స్థితిలో ఉంది. ఒక మహాసభ ఏర్పాటు చేసి వృద్ధమంత్రి చిన్నవాడైన విజయ కళింగు పుట్టు పూర్వోత్తరాలు వెల్లడి చేసేసరికి సభికులందరూ ఆశ్చర్యభరితులై జేజేలు కొట్టారు. వృద్ధమంత్రి అయిన బోధిసత్వుడి సలహాలు పాటిస్తూ విజయ కళింగు చక్కగా రాజ్యం పరిపాలించి పెద్దల పేరు నిలబెట్టాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 ఏప్రిల్ నెల చందమామలో వచ్చింది. ఇది ఒక జాతక కథ. ప్రతిరోజు కథలు వింటూ పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ఎంకరేజ్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.